హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు బర్ఫీ అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. చాలా టిప్స్ అయితే ఉంటాయి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే నేనైతే ఒక కప్పు కాజు తీసుకున్నానండి. కప్పు కాజుకి హాఫ్ కప్పు చక్కెర, హాఫ్ కప్ చక్కెర అయితే సరిపోతుంది. హాఫ్ కప్ తీసుకోవాలి. అట్లనే కొంచెము నెయ్యి అండి. ఇంతేనండి. ఇంగ్రీడియంట్స్ అయితే ఇంతే. చాలా రెసిపీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అట్లనే కొన్ని టిప్స్ కూడా మనము పాటిస్తూ చేస్తే చాలా బాగా వస్తుంది. సో మనము కాజునైతే ముందు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కొంచెము ఎక్కువసేపు పడితే అది పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి మంచి పైన పౌడర్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకొని అది పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ముందు షుగర్ వేసేసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్కి అయితే కొలత ఏముండదండి. ఆ షుగర్ కరగాలి కాబట్టి వాటర్ పోసుకోవాలి. అది మాదిరిగా కొంచెం పాకం వచ్చిన తర్వాత మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు పౌడర్ని అయితే యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. ఆ ఉండలన్నీ పోయేటట్టు కలుపుతూ ఉండాలి. అది మొత్తం ముద్ద అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా అయిన తర్వాత 1 స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని ఈ విధంగా ముద్ద అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెకైతే నెయ్యి రాసుకోవాలి. ప్లేట్కి నెయ్యి రాసుకొని ఆ పేస్ట్ని మనము ఇందులో వేసేసుకొని మంచిగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాన్ని ప్లేట్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మనము డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి. కాజు బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే ఒక 10 నిమిషాల్లోనే దీన్ని అయిపోగొట్టేసారు. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా చాలా సింపుల్గా కూడా ఉంటుంది. రెసిపీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకోవాలి. ఆరిన తర్వాత కట్ చేసుకోవడానికి రాదు కాబట్టి ముందే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కొద్దిసేపు అయితే ఆరబెట్టుకోవాలి. దీన్ని ఆరిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా విడదీసుకుంటే మనకు స్వీట్ అనేది కాజు బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంతేనండి రెసిపీ. దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, స్వీట్ పైన పెట్టి అది కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి పెట్టలేదు. ఇంతేనండి స్వీట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.